మనం ఆరాధనలో ప్రవేశించక ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. 2 సమూయేలు 2 సమూయేలు 22వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు మార్చి చదువుతున్నాం. 2 సమూయేలు 22వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు మార్చి చదువుతున్నాం. శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యం చెప్పి యెహోవాకు స్తోత్రం చేశాను. చదవండి. యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే, నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించేవాడు నీవే. ఋతువుక అలలు నన్ను చుట్టుకొన్న వరదల పూలు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించుగా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా కూడా ఆయన చెవులలో ఉంచాను. ప్రభు సాయంతో ప్రార్థన అందరి మోకాల నుంచి వస్తే బాగుంటుందండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమున మా దేవా, లోకంలో నా సృష్టించలేదని నా ప్రభా ప్రేమించి కాపాడి మా ఇంట్లో నా ప్రభా వస్తు కాపాడించినప్పుడు నా సూత్రాలు అవునా ప్రభా. నన్ను నేను చూసుకుంటే తండ్రి ఇక్కడ చూసిన బిడ్డల కన్నా ఏ మంచితనం లేని వారు నా ప్రభా. ఆయన కూడా నా తండ్రి నన్ను ప్రేమించినాడు. ఎన్నోసార్లు నా ప్రభా నేను దుఃఖపెట్టిన ఆయన కూడా తండ్రి నన్ను క్షమించి దేవా నా ప్రార్థన ఆలకించినాను తండ్రి, కాపాడు చేసిన దేవావతనాలు. మరి దినం తండ్రి నా నోడు త్వరగా ఉండండి నా ప్రభా. ఎన్ని జీవితం తండ్రి దేవ మీరు తండ్రి దేవుడు నా ప్రభా ఎన్నో ప్రార్థన మందులు నన్ను సమకూర్చినట్టు నాకే తెలియదు నా ప్రభా. మీ ఉద్దేశం మీ చిత్తం తెలియపరచండి. మరి తండ్రి మీ బిడ్డలు వచ్చిన బిడ్డలు బట్టి ఉండాలి నా ప్రభా. ఇంకా నా ప్రభా మీకు మహిమకరంగా మేమందరం ఉండేలాగా అయోగ్యం నాతో మాట్లాడిన తండ్రి ఎప్పుడైతే నా ప్రభా నన్ను ఖాళీ చేసి తండ్రి నా నోట్లో మీ మాటలు ఉంచండి దేవా. చదువు లేని వాడిని నా ప్రభా నన్ను చూసుకుంటే తండ్రి దేవా మీరు నాకు తోడుగా ఉండండి, సహాయం చేయమని దుర్గొచ్చిపోయాడు మాట్లాడుతుంది మమ్మల్ని అందరూ నా ప్రభా మీ రక్త దోషానికి తెస్తూ మీరే మాకు తోడుగా సహాయపడతామని అడుగుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేలాడండి అందరూ బాగున్నారండి. సరే, 2 సమూయేలు 22వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎక్కడంటే ఎక్కడ విన్నాడంట? మన దేవుడు మన ప్రార్థన ఆలయంలో, మన ఇంట్లో కాదు, లేకపోతే మన ఏ సమయంలో కాదు. ఆయన ఎక్కడ విన్నాడు? మన మొర ఆలయంలో. ఇక్కడ ఏమంటుంది తెలుసా? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. మన జీవితము ఎలాంటి జీవితం అంటే ప్రార్థన చేయని జీవితం. మరి మన చూసుకుంటే చూస్తే నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్న జీవితాన్ని మనం దేవుడు మార్చి ఈ దినము ఆ పరిశుద్ధ దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా సొత్తుగా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. మరి మనం ఇది ఏ విధంగా ఆరాధిస్తున్నాం ప్రియమైన సహోదరుడా. మరి ఇక్కడ దావీదు మహారాజు మొదటి వచనం ఏమంటాడు చూడండి.
శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఏం చేస్తున్నాడండి? శత్రువుల చేతుల నుండి విడిపించిన తర్వాత చెప్పండి ఏం చేసాడు? ఈ గీత వాక్యం చెప్పి యెహోవాకు స్తోత్రం చేస్తూ వచ్చినాడు. ఆయన జీవితంలో ప్రేమిడి సోదరుడా మరి ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అలాగనే మరి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నేను నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను. ఏడు ఆలకించాడంటే ఆయన తన పరిశుద్ధ ఆలయంలో, ఆయన సన్నిధిలో, మరి మనం అలాగా ఆయన ఆలయంలో, ఆయన పరిశుద్ధ స్థానంలో మనం పొందినాం ఆ మేలు. మరి ఆ మేలు పొందినవాడు ఏడాలని ధన్యుడు. దేవుడి సోదరుడా, ఇక్కడ ఏమంటుండో సార్, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మరి ఇంత మొరపెట్టిన దావీదు మహారాజు 24వ అధ్యాయంలో, అదే 2 సమయాలు 24వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. 2 సమయాలు 24వ అధ్యాయము. ఈ కోరిక ఎలా పుట్టింది? నీవు రాజువు, నీకు ఎలా అంటే దేవుడు ఆయుష్ ఇచ్చిన ఆయన కూడా నీకు కోరిక, ఈ కోరిక ఎలా పుట్టింది? ప్రేమిడి సోదరా, మనము జీవితంలో కూడా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుని మయపరచాలని దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. కానీ మనమే చిన్న మాట ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుని మహిమను కోల్పోతున్నాం. ప్రేమిడి సోదరా, 10వ వచనం చూడండి ఒకసారి. 24 కొట్టుకొనగా ఏంటంట? అతడు అంటున్నాడు, నేను చేసిన పని వల్ల గొప్ప పాపము పర్యాయమని యెహోవాను మనవి చేయగా, మరి ఈ పాపం ఎందుకు వచ్చిందండి? మరి చిన్న మాటనే కదా. ప్రేమిడి సోదరుడా, మన జీవితంలో కూడా మనం ఆ విధంగా ఉంటున్నాం కాబట్టి, దేవుడు మనకు చెప్పిన నిదానం మనము నడచలేము కాబట్టి కొన్ని మనకు శ్రమలు, అయినా శ్రమల నుంచి మనం ఇబ్బంది నుంచి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. మరి ఇక్కడ 12వ వచనం చూసుకుంటే, నీవు పోయి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చింది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకోనిన ఎడలా. ఏం కోరుకోమంటున్న ప్రేమిడి సోదరుడా? ప్రభు ముఖాముఖి మాట్లాడే దేవుడు, మనని దర్శించే దేవుడు ఈ దినం కోరుకోమంటున్నాడు. మనం కూడా ప్రభు మనని ఈ దినం అంటున్నాడు, నువ్వు ఏ విషయంలో నువ్వు తొందరపాటు పడుతున్నావు, లేక నీ ఉదయం కలవరంగా ఉందో ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. మనం ఆరాధనకు వచ్చినాం, ఆరాధన చేస్తున్నాం. 14 వచనం చదవండి. 14 వచనం. నాకేమి తోచకున్నది. ఏంటంట? గొప్ప చిక్కులో ఉన్నా. ఇప్పటికీ ప్రభు అంటున్నాడు, మనం ఎవరి చేతిలో పడాలంట? మన తండ్రి అయిన యెహోవా చేతిలో పడాలి. మన జీవితం ఎలాంటి లోకంలో దుష్టానుసారంగా దుష్టలోకంలో మనం ఆలోచనలు పోతున్నాయి. ఏం పైదలే పర్వాలేదు, పోతున్నా పర్వాలేదు, వస్తున్నా ఆరాధిస్తున్నా, నాకేంటి అని మనం అనుకుంటున్నాం. విడిస్తారు ఆనాడు హిజ్కియా రాజు కూడా అలాగనే హృదయంలో గౌరవించినాడు. అందుకని ఆయన ఏమొచ్చింది? మరణకర రోగం వచ్చింది. ఆ రోగాన్ని ఇప్పించిన ప్రభు మనం ఏమంటున్నాడంటే, నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నాడు. ఆమోస గ్రంథం రండి.
ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చదువు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, నీడలా ఇశ్రాయేలులారా, ఈ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, నీడలా ఇలాగనే చేయుదురు కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిలో కనబడడానికి ఎలా ఉండాలి? సిద్ధపడాలి. దేని సిద్ధపడచ్చు అంటే వచ్చినాము ఆరాధన చేయడానికే. ఆరాధన చేయడానికి సిద్ధపడాలనా? కాదు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిశుద్ధమైన దేవుడు, దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభు నిన్ను నాకు ప్రేమించి ఈ దినం తనకు సొత్తుగా చేసుకుని ప్రేమించి సోదర ఏమైతే కాదు, ఆయన ఉగ్రతకి మనము తట్టుకోలేదు. ప్రేమించాలి. ప్రభు వాక్యం సెలవుతుంది 22వ అధ్యాయంలో ఆయన ఏంటంటే